సామాన్యుడి పార్టీలో చెలరేగిన సంక్షోభానికి ప్రస్తుతం అయితే తెరపడింది. పార్టీ వ్యవస్థాపకులు అరవింద్ కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్ మధ్య ఎట్టకేలకు రాజీ కుదిరింది. ఇంతకాలం ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించిన కేజ్రీవాల్ తొలిసారి ఓ మెట్టు దిగి కుమార్ విశ్వాస్ డిమాండ్లకు తల ఉంచారు. అయితే ఈ సయోధ్య పూర్తికాలం కొనసాగుతుందా లేక తాత్కాలికమేనా? ఎమ్మెల్యేలలో అసంతృప్తి సెగలు ఎటు దారితీయనున్నాయి? అవినీతి వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ఉద్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీలో వివాదాలకు కొదవలేదు. ఎమ్మెల్యేలపై అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు, పార్టీ నాయకత్వంపై విమర్శలు, లెఫ్టినెంట్ గవర్నర్తో విభేదాలు, ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా కొండవీటి చాంతాడంతవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే కుమార్ విశ్వాస్ వ్యవహారం ఓ ఎత్తు. ఎందుకంటే కుమార్ విశ్వాస్ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. పార్టీ కోసం పోస్టర్లు అతికించిన స్థాయి నుంచి వచ్చారు. పెద్దగా అవినీతి మరకలంటని వ్యక్తి. దానికి తోడు క్షేత్రస్థాయిలో కార్యకర్తల మద్దతు కూడా ఎక్కువే. ఈ పరిస్థితుల్లో కుమార్ విశ్వాస్ తిరుగుబాటు పార్టీలో కల్లోలం సృష్టించింది. తన ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన విశ్వాస్, పార్టీ మూలాలు దెబ్బతింటున్నాయని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ నాయకత్వంపై సూటిగా దాడి చేశారు. मैं जानता हूं ये बात किधर की तरफ जा रही है. अब पिछली बार की तरह की चीजें होंगी, गंदगी फैलाई जाएगी, छींटे फैलाए जाएंगे, इमेज टार्निश करने की कोशिश की जाएगी, बहुत सारी चीजें बताएंगे. लेकिन मैं बता दूं उन सब साजिश करता हूं. మళ్ళీ ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ చర్చలకు వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీలో మధ్య ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అసంతృప్తులు ఈసారి కొంచెం శాసనసభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టుంది. అమర్నాథ్ గారితో మాట్లాడదాం. ముందు అమర్నాథ్ గారు చెప్పండి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు జాతీయ పార్టీలు, రెండే పార్టీలు ఉండాలా? ఇంకా వేరే చిన్న పార్టీలు ఉండకూడదా? ఆమ్ ఆద్మీ పార్టీని వెంట పడి అది విచ్ఛిన్నమైపోయేందుకు ప్రయత్నాలు జాతీయ పార్టీలు చేస్తున్నట్టుగా ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. స్వయంకృతం కూడా ఉన్నది ఆ పార్టీలది. బట్ నిజానికి చిన్న రాష్ట్రాలు అడ్మినిస్ట్రేషన్ పరంగా, పాలనా పరంగా మంచిది అనుకుంటాం. కానీ చిన్న రాష్ట్రాల దగ్గరికి వచ్చేసరికి రాజకీయంగా తక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధుల దగ్గర జాతీయ పార్టీలు వాటిని మట్టుబెట్టే కార్యక్రమం మొదలుపెట్టినట్టుగా కనిపిస్తుంది. ఏమంటారు? అంటే జాతీయ పార్టీలు మనుగడకి దెబ్బతీసే విధంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఉద్భవించడం ఎక్కడైనా సరే, ఇప్పుడు తమిళనాడు నుంచి మొదలు పెడితే ఇవాళ ఇంకెక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట కూడా ఈ ప్రాంతీయ అస్సాంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎక్కడైనా సరే, లేకపోతే శివసేన కానీ ఎవరైనా సరే ఈ జాతీయ పార్టీలకి ధీటుగా ఒక కాంగ్రెస్ ఉన్నప్పుడు వాటికి ధీటుగా బీజేపీ లేదు. బీజేపీ తర్వాత వచ్చింది. ఆ తర్వాత ముందు ప్రాంతీయ పార్టీలే కాంగ్రెస్ని నిలువరించాయి. ఆ నిలువరించాక తర్వాత కాంగ్రెస్ డిక్లైన్ మొదలయ్యాక బీజేపీ పుంజుకున్నది. దాని స్పేస్ని బీజేపీ ఆక్రమించింది. ఇందిరాగాంధీ నుంచి ఇవాళ వరకు నరేంద్ర మోడీ వరకు ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రాంతీయ పార్టీలకి వ్యతిరేకం. ఇంచేతంటే వాళ్ళ అస్తిత్వాన్ని అవే దెబ్బకొడుతున్నాయి. వాళ్ళకి ఎదురు నిలబడి ఇప్పుడు బీజేపీ మొన్నటి వరకు కూడా కాంగ్రెస్కి 3-4 రాష్ట్రాల్లో తప్పించి ఉన్న 32 రాష్ట్రాలు, అంటే అసెంబ్లీలు ఉన్నాయి 32 అసెంబ్లీల్లో వాళ్ళ దగ్గర ఉన్నది ఎంత 5-6 అంతే మ్యాక్సిమం. వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ కాంగ్రెస్కి 1/3 కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ అదే పరిస్థితికి వస్తుంది. వీళ్ళకి ఎక్కడైనా దెబ్బ కుట్టేది ఏదైనా ఉందంటే ప్రాంతీయ పార్టీలే. తెలుగుదేశం తీసుకోండి, లేకపోతే టీఆర్ఎస్ తీసుకోండి, లేకపోతే ఢిల్లీలో ఆఫ్ తీసుకోండి, వీళ్ళంతా కూడా సబ్ రీజనలిజం అంటే సబ్ నేషనలిజం దాని నుంచి ఉద్భవించినాయి. దానికి కారణం ఏంటంటే ఒకసారి అధికారంలోకి వచ్చాక హెజిమోనిస్టిక్ పాలసీలని ఈ జాతీయ పార్టీలు అమలు చేస్తాయి. ఏం చేద్దంటే వాళ్ళు పాన్ ఇండియన్ యాటిట్యూడ్ తోటి ఉంటారు. వీళ్ళెవాళ్ళు కింద ఉన్నవాళ్ళు ఢిల్లీలో కూర్చున్న రూట్లెస్ వండర్స్ అంతా. ఇప్పుడు కాంగ్రెస్లో కానివ్వండి, ఇవాళ బీజేపీలో కూడా అంతే. కాంగ్రెస్లో చూడండి రూట్లెస్ వండర్స్ లైక్ ఎంతమందిని అయితే వీ కెన్ నేమ్ 100 కాంగ్రెస్ లీడర్స్ హూ ఆర్ రూలింగ్ ది కంట్రీ ఫ్రమ్ తమ రాష్ట్రాల్లో అసలు ఏమాత్రం బలం లేని వాళ్ళంతా కూడా కేంద్రంలో కూర్చొని పెత్తనాలు చెలాయిస్తుంటారు. బీజేపీలో కూడా ఇవాళ మీరు మంత్రివర్గం తీసుకోండి,
దాంట్లో ఆర్ఎస్ఎస్ మన రాజ్యసభ మెంబర్లు ఉన్నంత కీలక వాటిలో లోక్సభ మెంబర్లు ఉన్న మినిస్టర్స్ లేరు. అలాగే పంజాబ్ లో లోక్సభ ఓడిపోయి వచ్చిన అరుణ్ జైట్లీ వచ్చి కేంద్రంలో ఆర్థిక మంత్రి 3 మినిస్టర్లు చేస్తున్నాడు ఆయన. అందుకని ఇప్పుడు ఈ దీంట్లో ఈ వచ్చినప్పుడు దీంట్లో వీళ్ళు వల్నరబుల్ కావచ్చు. ఏం చేతంటే వాళ్ళది లిమిటెడ్, ఇప్పుడు ఆల్ ఇండియా దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ లిమిటెడ్ ప్రెజెన్స్, దాని చేత దాన్ని వాళ్ళు వల్నరబుల్ కనుక దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ముందు వదిలించుకోవాలి, వదిలించుకోకపోతే కల్పించుకోవాలి. ఇది ఇప్పుడు దట్ ఈస్ వాట్ బీజేపీ అండ్ బిఫోర్ దట్ కాంగ్రెస్ ఫాలోడ్. లెట్ us స్పీక్ టు దయాకర్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ పార్టీ, సహజంగానే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల అస్తిత్వానికి దెబ్బగా మారుతున్నాయి కాబట్టి వాటిని ఎట్లయినా అంతం చేయాలనే ఆలోచనతో జాతీయ పార్టీలు ఉంటాయని ఒక ఇది. ఆమ్ ఆద్మీ పార్టీ, మన ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్భవించిన దగ్గర చూస్తున్నాం. 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మొదటిసారి అధికారంలోకి వచ్చినాక ఏం జరిగిందో చూసాం, రెండోసారి ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇదంతా ఎట్లా చూడాలి దీన్ని? ముందుగా అమర్ గారు ప్రపంచ మీడియా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు మీకు. తర్వాత మీడియా లోకానికి ఒకటి, స్వాతంత్రం తెచ్చినప్పుడు జాతీయ పార్టీలే ఉండడం వల్ల జాతీయవాద దృక్పథాలే ఉన్నాయి. తర్వాత కాలక్రమేణా ప్రాంతాలు, కులాలు, మతాలు వాటి యొక్క ప్రాధాన్యం పెరిగిన కొద్దీ పార్టీలు కూడా ఉప ప్రాంతీయ పార్టీకి వచ్చినప్పటికి కూడా సరే ఇప్పుడు ఆప్ గురించి చర్చ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆప్ ప్రాంతీయ పార్టీగా వచ్చినట్టుగా నేను అనుకోను. ఒక అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భాగంగా వచ్చిన పార్టీగా మనం చూడాలి. ప్రాంతీయం అనుకుంటే దాన్ని చిన్న పార్టీలు, చిన్న సాంప్రదాయేతర పార్టీలు. సో అఫ్ కోర్స్ ఇప్పుడు పంజాబ్కి విస్తరించింది, అది యూపీలో ఉంది, ఢిల్లీలో ఉంది, తర్వాత గోవా వరకు కూడా విస్తరించిన పరిస్థితి ఉంది. అంటే మిగతా పార్టీలు వేరు, టీఆర్ఎస్, టీడీపీ, లేదంటే రీజనల్ డిఎంకే, ఏఐడిఎంకే, ఇవన్నీ కూడా ప్రాంతాలకు పరిమితమై కొన్ని కులాల ఆధారంగా, లేదంటే కాంగ్రెస్ పార్టీ నెగ్లెక్ట్ చేసిన కులాలు ఏర్పరచుకున్న పార్టీలుగా మనం చూస్తాం చరిత్రలో. కొన్ని ప్రాధాన్యాల్లో కొన్ని ప్రాంతాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆధిపత్య కులాలు పార్టీలు పెట్టుకున్నాయి. కొన్ని అగ్రవర్ణాల్లోనే ఒక వర్గానికి ఇచ్చినప్పుడు ఇంకో వర్గాలు పార్టీలు పెట్టుకునే పరిస్థితి చూసినాం. ప్రాంతాల అస్తిత్వాల కొరకు పోరాడినాయి. ఇప్పుడు జార్ఖండ్ కానీ తెలంగాణ కానీ ఇలాంటివి పుట్టిన పరిస్థితి ఉన్నది. కానీ వాస్తవానికి ప్రాంతీయ పార్టీల యొక్క పరిస్థితి ఎక్కడికి వెళ్ళిందంటే జాతీయ పార్టీలనే నిర్వహించే స్థితికి వెళ్ళింది. జాతీయవాదం అంటే ప్రాంతీయవాదమే అనే స్థాయికి ఈరోజు తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. అంటే ప్రాంతాల యొక్క హక్కులు మాత్రమే పరిరక్షించాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుంది ఇక్కడ ఉండే అనే స్థితికి వచ్చినప్పుడు ఇది కొంచెం ప్రజాస్వామ్యానికి, తర్వాత ఏదైతే దీన్ని ఏమంటాం పార్లమెంటరీ పార్టీ ప్రజాస్వామ్యానికి కొంచెం ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి ఉన్నది. అంటే మనం ఒక 565 సంస్థానాల విలీనం యొక్క తాలూకు వాటిని మళ్ళీ ఈ ప్రాంతీయ పార్టీలు పునరుద్ధరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే దయాకర్ బహుశా జాతీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఈ దేశంలో 70 సంవత్సరాల కాలంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు ఇప్పుడు వచ్చిన బీజేపీ ఇవి ప్రాంతీయ ఆకాంక్షల్ని, ప్రాంతీయంగా జరుగుతున్న అసమానతల్ని వీటిని సరిగా పట్టించుకోని కారణంగా ఈ ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయేమో. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ రావడానికి కారణం ఏంటి? ప్రధాన ఎజెండా ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి వ్యతిరేకంగా లోక్పాల్ బిల్ తేవాలని చెప్పి అన్నా హజారేతో కలిసి వచ్చింది. వాటిని మీరు అంటే ఈ జాతీయ పార్టీలు సరిగా చెక్ చేయకపోవడం వల్ల వచ్చిన పరిస్థితి ఇది. ఒకటి, జాతీయ పార్టీ ఒక 30 సంవత్సరాల క్రితం వరకు, ఒక 20 సంవత్సరాల క్రితం వరకు కూడా బీజేపీ ప్రాధాన్యతని చాలా మినిమంగా ఉన్న పరిస్థితి. అంటే 2 సీట్లు ఉన్నప్పుడు కానీ, లేకపోతే 50-60 సీట్లు ఉన్నప్పుడు కానీ అంటే సెక్యులర్ అనే భావన మీద మనం దీన్ని తీసుకురాగలిగినాం ఒక దగ్గరికి. ఎప్పుడైతే ఈ దేశానికి కులాల ఆధారంగా ఓట్లు, మతాల ఆధారంగా ఓట్లు అనేది బైఫర్కేట్ చేయబడిందో, ఎవరైనా సరే రాజకీయ పార్టీలను ఒక వాటిని మాత్రమే మనం కామెంట్ చేయలేము అమర్ గారు. మనం ప్రాంతీయత తర్వాత మత ప్రాతిపదిక రాజకీయాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి న్యాచురల్గానే మేము రాసిన రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి మేము మతాలను సాంప్రదాయంగా ఆచరించే ప్రయత్నం చేస్తాం, కానీ మతంతో రాజకీయం చేయలేం. ఇప్పుడు తెలంగాణ ఇవ్వగలిగినాం, అందరినీ ఎదిరించే అవసరమైతే ఢీ కొట్టైనా ఇవ్వగలిగినాం, కానీ తెలంగాణ అస్తిత్వంతో మాత్రమే ఉండలేం. ఆంధ్రప్రదేశ్ వైపు కూడా ఆలోచించాల్సిన ఒక లిమిటేషన్స్ ఉంటాయి. అక్కడ ఇవి చొప్పించుకొని, అంటే ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన అని అన్న ఎన్టీఆర్ కాంచి మొదలు పెడితే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నా చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం టీఆర్ఎస్ పార్టీ అయినా సరే, ఏ రీజనల్ పార్టీ, బట్ వన్ థింగ్ మనం రివ్యూ చేసుకోవాల్సింది ఇప్పటికీ
ప్రాంతీయ పార్టీలు జాతీయవాదంతో ఉండకపోతే వచ్చే ప్రమాదం భవిష్యత్తులో మరి ఎక్కువ ఉంటుందని రైట్ సార్. మనతో ప్రకాష్ రెడ్డి జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. వారితో మాట్లాడదాం, అట్లాగే భరత్ సుదర్శన్తో మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం ఆమ్ ఆద్మీ పార్టీ వివాదం గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో భరత్ సుదర్శన్ ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి. భరత్ సుదర్శన్, చెప్పండి, తాజా వివాదం అంటే మామూలుగా జాతీయ పార్టీలు, ఇంతకుముందు మనం చర్చించినట్టు జాతీయ పార్టీలు చిన్న పార్టీలను, సాంప్రదాయేతర పార్టీలని, తర్వాత ప్రాంతీయ పార్టీలని బ్రతకనివ్వవు అని ఒకటి పక్కన పెడితే, ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృతంగా అనిపిస్తున్నది. తరచూ వివాదాలు వస్తున్నాయి. మళ్ళీ తాజా వివాదం నిజానికి మనకు తెలియంది కాదు కుమార్ విశ్వాస్ గురించి. ఎందుకు కేజ్రీవాల్ అంటే కేజ్రీవాల్ పోకడ వల్ల ఇది అవుతున్నదా, లేక ఏ కారణం వల్ల జరుగుతున్నది? ఇట్లాంటి పార్టీల మనుగడ కష్టమేనా? అసలు ఇప్పుడు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ లోపల వచ్చిన విషయం అనేది టీ కప్పులో తుఫాన్ లాంటిది కూడా కాదు సార్. చాలా చిన్నగా సర్దుబాటు వ్యవహారం లోపల కానీ లేదా సమన్వయం లోపల కానీ చిన్న చిన్న వాటి చర్చ అనేది సహజంగానే మొదటి నుండి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుక నుండి కూడా చర్చ అనేది జరుగుతూనే ఉన్నాయి. ప్రతి విషయం లోపల కూడా కేంద్రం లోపల, ఢిల్లీ లోపల ప్రధానంగా అధికారంలో ఉండడం అట్లా జరుగుతున్నది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ మరింత జాగ్రత్తగా ఉండాలి కదా, ఎందుకంటే మొత్తం దేశం కళ్ళన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీదనే ఉన్నాయి. అది ఎక్కడ పొరపాటు జరుగుతుందా పట్టుకుందాం, మాట్లాడదాం, చర్చిద్దాం, విమర్శిద్దాం అనే ఆలోచన వాళ్ళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు వచ్చింది కదా. అది తప్పనిసరి సార్. మీరు చెప్పిన దాని ప్రకారం కూడా చూసినప్పుడు మేము కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడ్డప్పుడు కూడా విభిన్న సమూహాల నుండి కానీ ఎన్జిఓస్ నుండి కానీ అనేక వ్యక్తుల సమూహంతో అన్నా హజారే ఉద్యమము సందర్భం లోపల ఇండియా అగెనిస్ట్ కరప్షన్ లోపల నుండి ఉద్భవించింది. 24 నవంబర్ 2012 అక్కడ నుండి బయలుదేరిన తర్వాత మెల్లమెల్లగా మార్పులు చేర్పులు చేసుకుంటూ అయితే సంస్థాగతంగా పటిష్టమయ్యేటానికి అవకాశాలు కూడా కొంచెం స్వల్పంగానే అనిపించాయి నాకు పర్సనల్గా చూస్తే. 2012 నుండి 2013 లోపల ఎలక్షన్స్కి వెళ్ళడం, 70 స్థానాల లోపల 28 స్థానాలు గెలుపొందడం, ఆ తర్వాత 2014 లోపల పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల 4 పార్లమెంటు స్థానాలు గెలుపొందడం, 2015 లోపల మళ్ళీ రిజైన్ చేసినందుకు ప్రజలు కొంచెం నారాజు అయితే 5 సార్లు కేజ్రీవాల్ అనే నినాదంతో మళ్ళీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలవడం, ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆర్డర్ లోపల జరిగిపోయినాయి. అంటే వెంటనే పంజాబ్ ఎలక్షన్స్ అని, గోవా ఎలక్షన్స్ అని సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని ఇంకా పర్యవేక్షించాల్సిన బాధ్యత కానీ లేదా ఇంకొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కానీ అయితే ఒకటి సార్, అలిగేషన్స్ పైన వచ్చినప్పుడు వీటన్నిటి లోపల ఒక భారతీయ జనతా పార్టీ మాదిరి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ మాదిరి కానీ మిగిలిన వేరే పొలిటికల్ ఒక ఉద్యమం లోపల నుండి ఇప్పుడు టీఆర్ఎస్ని తీసుకున్నా, మనం ఏది తీసుకున్నా కూడా ఒక ఉద్యమం నుండి సుదీర్ఘంగా సాగి వచ్చిన పార్టీలు ఇక్కడ చూసుకునేసరికి వేర్వేరు సమూహాల నుండి వ్యక్తుల నుండి ఏర్పాటైన దాని లోపల ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఐడియాలజీ కింది స్థాయి వరకు వెళ్ళడానికి కానీ సుశిక్షితులైన ఆపియన్స్ని తయారు చేసుకోవడం లోపల కానీ కొంత వెనుకబడ్డ మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా ఆ వాలంటీర్స్ యొక్క నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి దానికి కారణం ఏమిటి అని అంటే, ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను, పార్టీ మొత్తం నాకు అనుసరణలో నడవాలని కేజ్రీవాల్ యొక్క యాటిట్యూడ్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శ అదేమంటారు? యాటిట్యూడ్ కేజ్రీవాల్ గారికి ఎట్లాంటి యాటిట్యూడ్ ఉన్నదనేది అది కేవలం విష ప్రచారమే. అవుతుంది ఇవాళ మరి పార్టీ ఎదగకపోవడానికి కారణం, పార్టీ విస్తరించకపోవడానికి కారణం ఆయన చుట్టూ తిరగడం వల్లే కదా పార్టీ అంతా. అది లీడర్ అన్నప్పుడు పార్టీ లోపల పిఏసి తీసుకున్న నిర్ణయాల మేరకు పార్టీ అనేది నడిస్తే సార్, కేజ్రీవాల్ గారి నాయకత్వం లోపల పార్టీ వెళ్ళాలనేది పబ్లిక్ అంటే మన పిఏసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీసుకున్న దాని ప్రకారమే నడుస్తాయి పార్టీ లోపల. మిగిలిన అన్ని పార్టీలకు ఏ విధంగా ఉంటుందో అదే సిస్టమ్ మనకి ఇక్కడ కూడా ఉన్నది, దాని ప్రకారమే వెళ్తుంది. కానీ ఇండివిజువల్గా తీసుకున్న నిర్ణయం అయితే కాదు. అయితే మార్పులకు అనుకూలంగా కాన్స్టిట్యూషన్ లోపల కూడా కొన్ని మార్పులు గారు. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ ఉందంటే అట్లా నడిస్తే అర్థం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి ఒక చంద్రశేఖరరావు గారికి అనుసరణలో నడవడంలో అర్థం ఉన్నది, లేదా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనుసరణలో నడవడంలో అర్థం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే దేశమంతటికి విస్తరించదలుచుకున్నదో, దేశమంతటా కూడా ఆమ్ ఆద్మీ రాజకీయాలను తీసుకురావాలని అనుకుంటున్నదో, అవినీతి రహిత రాజకీయాలు తీసుకురావాలనుకుంటున్నప్పుడు
ఇంకా విస్తృతంగా ఉండాలి కదా, నాయకత్వం యొక్క వైఖరి కూడా భిన్నంగా ఉండాలి కదా. రైట్ సార్, మీరు చెప్పిన దాని ప్రకారం చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా కేజ్రీవాల్ గారు ఇండిపెండెంట్గా ఈ డెసిజన్ తీసుకున్న అన్న దాఖలాలు మనకి స్పష్టంగా లేవు. మీరు కూడా స్పష్టంగా చెప్పలేరు. అక్కడ జరుగుతున్న మార్పులకి ఏమేం జరుగుతున్నా ఎట్లా జరుగుతున్నాయన్నది కూడా ఎవరు కూడా ఇతిమిద్దంగా ఇట్లా చెప్పలేరు. నాకు తెలిసి పార్టీ లోపల పార్టీ స్టార్టింగ్ నుండి నేను ఆమ్ ఆద్మీ పార్టీ లోపల పనిచేస్తున్నాను, ఎక్కడ కూడా ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నట్లుగా అనిపించలేదు. అయితే ఆ ఇమేజ్ని అట్లా క్రియేట్ చేయగలిగారు. వేరు శక్తులు అనేటివి ఎప్పుడైతే 2015 లోపల సపోర్ట్ చేసిన వేరు శక్తులు అనేటివి బీజేపీ అనేది ఒక్కొక్క రాష్ట్రాన్ని జయించుకుంటూ వస్తున్న తర్వాత మిగిలిన శక్తులు అన్నిటిని కూడా దీనిపైన ఫోకస్ చేయడంతో డిస్పర్షన్ అనేది వచ్చింది. రైట్. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట. ప్రకాష్ రెడ్డి గారు, మొత్తం అందరినీ మింగేయడమేనా బీజేపీ పని? అస్సలు కాదు సార్, వాళ్ళు ఉండాలని మేము కోరుకుంటాం సార్. ఎందుకు పోవాలని కోరుకుంటాం సార్? వాళ్ళు ప్రతిపక్షము ప్రత్యర్థులు మాకు ఉంటేనే మాకు సరైన మా మార్గం, మాకు కరెక్ట్ గమ్యం నుంచి పోతామని మేము అనుకుంటాం. ఆమ్ ఆద్మీ పార్టీలో వస్తున్న ఈ వివాదాలను ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు తాజాగా గతంలో చూసినా మనం యోగేంద్ర యాదవ్ వెళ్ళిపోయినారు, చాలా మంది పోయినారు. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ పోయినాడు, యోగేంద్ర యాదవ్ పోయినాడు, ఇవాళ దాదాపుగా పోయినట్టే కుమార్ విశ్వాస్, కానీ మళ్ళీ వెనక్కి వచ్చినాడు. ఎట్లా మరి ఆయన విశ్వాసాన్ని మళ్ళీ ఎట్లా చూరగొన్నాడు కేజ్రీవాల్? కానీ ఏం జరుగుతుంది అనిపిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ? సార్, నేను ఆమ్ ఆద్మీ పార్టీ గురించి నా మొదటి స్టేట్మెంట్ ఏంటంటే సార్, ఒక దశ దిశ లేనటువంటి ఒక దుందుడుకు రాజకీయ పార్టీగా నేను భావిస్తాను సార్. స్పష్టమైన స్టేట్మెంట్ సార్. దుందుడుకు రాజకీయవాదాన్ని మాత్రమే ఈరోజు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నట్టు, వాళ్ళు అమలు చేస్తున్నట్టు వాదం ఇది. ఢిల్లీ ప్రజలు అద్భుతమైన విజయాన్ని ఎట్టిచ్చారు అది కూడా చెప్తాను సార్, ఒక నిమిషం చెప్తాను. బేసిక్ ఇష్యూ ఏంటంటే సార్, ఒక అవినీతి అనేటువంటి ఒక పదం తప్పిస్తే, అవినీతి రహిత భారతదేశం అనే ఒక పదం తప్పిస్తే ఇంకొక విధానం ఏ విషయంలో కూడా విధానం లేదు. కరెంటు ఫ్రీ, వాటర్ ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ. ఇక్కడ కూడా జరుగుతుంది, అదే దేశంలో జరుగుతుంది, ప్రాంతీయ పార్టీలు జరుగుతుంది. అది మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మేము ఇది ఫ్రీ ఇస్తే కరెంట్ ఇంటికి ట్యాక్స్ లేకుండా కూడా చూస్తామన్నారు మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో. ప్రజలు ఓటేయలేదు మున్సిపల్ ఎలక్షన్స్లో. ఇది వాస్తవం జరుగుతుంది. అది మిగతా అంశాల మీద, మిగతా జాతీయ పార్టీకి ఎదగాలనుకున్నప్పుడు జాతీయ పార్టీకి అనేక అంశాలు ఉంటాయి, జాతీయ అంశాలు చాలా ఉన్నాయి. ఇంకా ఇటువంటి జాతీయ అంశాల మీద విధానమైనటువంటి అంటే ఒక విధానం అంటూ లేకున్నటువంటి ప్రాంతీయ పార్టీ అది. వాదం దుందుడుకు వాదం. ఇది కూడా దుందుడుకు వాదంతో ఇప్పుడు వచ్చింది, అవినీతి అనేటువంటి పదంతో వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అవినీతికి వ్యతిరేకం అని అవినీతికి మద్దతు ఇస్తామని చెప్తున్నారా? బీజేపీ అవినీతికి మద్దతు ఇస్తామని చెప్తుందా? దేశంలో ఏదైనా రాజకీయ పార్టీ మేము అవినీతికి మద్దతు ఇస్తామని చెప్పారా? విధానం మార్చేటప్పుడు అవినీతి రహిత దేశ నిర్మాణం కోసం ఏం జరిగితే అవినీతి మూలాల్లోంచి మనం తీసేయగలుగుతాం, ఇది స్పష్టం చేయాలి కదా. ఇది స్పష్టం చేయకుండా అవినీతి రహిత అనేటువంటి పదాన్ని ప్రచారం చేసినంత మాత్రాన పనులు కావు కదా. ఏం చేయాలనుకుంటుంది ఒక ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే? ఢిల్లీలో ఏం చేయాలనుకుంది, ఏం చేసింది? ఈ విషయంలో స్పష్టత వాళ్లకు లేదనేటువంటి నా అభిప్రాయం. మూలాలకు పోయి సమస్యను పరిష్కరించడం విషయంలో స్పష్టత లేకపోవడం మూలంగానే అదొక స్లోగన్గా మాత్రం మిగిలిపోయి వాళ్ళకి ఎన్నికల్లో ఆ రిజల్ట్స్ వచ్చినాయి. దిస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ అది వాళ్ళకే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అని చెప్పి మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళ స్టాండ్ మార్చుకున్నారు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. అది వన్ ఆఫ్ ది రీజన్స్. అది ఒక్కటే రీజన్ అని కాదు. అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు రావడానికి కారణం కాంగ్రెస్కు 5% ఓట్లు పడిపోవడమే ఢిల్లీలో. అప్పటిదాకా ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీకి 5% ఓట్లు అనేది ఊహించడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. మొన్న ఎలక్షన్స్లో 20% గుంజుకోగలిగారు. మా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఏమీ తగ్గలే. అసెంబ్లీ ఎలక్షన్ అంతకుముందు అసెంబ్లీలో తగ్గలే, మేము 3 సీట్లు గెలిచినప్పుడు తగ్గలే, ఇప్పుడు తగ్గలే, ఒక 2% పెరిగినాయి. దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ అస్తిత్వానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది దేశ రాజకీయాలు అనేటువంటి ఒక కనువిప్పు కలిగినప్పుడు వాళ్ళు గట్టిగా మన ఎలక్షన్స్లో ఫైట్ చేశారు. వాళ్ళు 22% ఓట్లు తీసుకోగలిగారు. దాని పర్యవసానంగా ఓట్లు బాగా అంతకుముందు ఓట్లు చీలలే, ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా ఆ 7 సీట్లు వచ్చాయి. దాన్ని వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీగా అయిపోయింది, ఢిల్లీలో వచ్చేసింది. కాబట్టి ఇక దేశమంతా వస్తుంది అనేటువంటి విధానంగా లేకుండా ఇప్పుడు నేను ఫైనల్ ఒక మాట చరిత్రలో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి సార్, లేకుంటే ఏం లేదు. సోషలిస్ట్ పార్టీ ఇక్కడ ఉండింది, మన ఈ టైప్ ఆఫ్ పార్టీ సార్. రాజాజీ గారి ఒక పార్టీ ఉండేది సార్ ఇక్కడ, రాజాజీ పార్టీ కూడా ఒక పార్టీ తమిళనాడులో ఉండేది. ఇట్లా దేశంలో చాలా క్రాంతిదాలు వచ్చింది, రామరాజ్య పరిస్థితి ఉంది, హిందూ మహాసభ ఉండింది, ఏమైనా ఇవన్నీ. ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ చర్చిద్దాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. అమర్నాథ్ చెప్పండి, ఆమ్ ఆద్మీ పార్టీ
వైపు చాలా ఆశగా చూసింది దేశం. ఒక కొత్త రాజకీయాలు వస్తున్నవి, సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొత్త రాజకీయాలు వస్తున్నవి. తర్వాత కేజ్రీవాల్తో అప్పట్లో యోగేంద్ర యాదవ్ కానీ ప్రశాంత్ భూషణ్ కానీ అప్పట్లో ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా సంప్రదాయ రాజకీయాలు ఉన్నవాళ్ళు కాదు. అట్లాంటి పార్టీ ఇవాళ కొంత నిరాశ కలిగిస్తున్నట్టుగా ఇది దాంట్లో ఇన్బిల్ట్, ఇది నిరాశ కలిగించడం. అవి ఎట్రోజీ దాంట్లో ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి, ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీని ఆకర్షితులై వచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఐడియాలజీ కాదు, వీళ్ళకి ఐడియాలజీ ఏమిటంటే ఒక ఇష్యూ, అవినీతి మీద పోరాటం ఒకటే వాళ్ళ ఇష్యూ. దీంట్లో ఐడియాలజీ ఉండకపోవడం అనేది తప్ప. ఐడియాలజీ లేకుండా ఏ రాజకీయ పార్టీ మన దాల్దు. అది భారతీయ జనతా పార్టీకి ఉన్నట్లాంటి ఐడియాలజీనో కాంగ్రెస్కి ఉన్నట్లాంటి ఐడియాలజీనో తప్పనిసరిగా ఉండాలనే ఉంది. ప్రజా సంక్షేమం, అవినీతి రహిత రాజ్యం కావాలి అనేది ఐడియాలజీకి ఎందుకు చూసుకోవాలి? అవి ఇష్యూలు ఐడియాలజీ ఉండాలి. మీరు ఒక పొలిటికల్ ఐడియాలజీ లేకుండా మీరు దేశానికి ఏ దేశాన్ని ఎటు తీసుకెళ్ళదలుచుకున్నారు? మీరు ఇప్పుడు ఏదైనా ఇష్యూలు వచ్చినట్టు అవినీతి మీద పోరాటం జరపవలసిందే. కానీ అది ఒక ఇష్యూ మాత్రమే, అది ఐడియాలజీ ఎప్పుడూ కాదు. అది దానికి ఐడియాలజీ ఇప్పుడు ఎన్జిఓల నుంచి హెట్రోజీనియస్గా వచ్చిన ఈ గ్రూపుల్ని ఒకటి ఎసిమిలేట్ కాలేక వాళ్ళలో కాంట్రడిక్షన్స్ ఒకటి బయటపడుతున్నాయి. ఈ బయటపడటంతో పాటు ఇంకోటి ఏంటంటే ఒక కొత్తది సార్, అంటే చాలా తక్కువగా చెప్పేస్తా, ఫాస్ట్గా చెప్పేస్తా. జాతీయవాదం ముసుగులో బీజేపీ ప్రాంతీయ జాతివాదాలను కూడా వినియోగించుకునే ఒక కొత్త సాంప్రదాయాలను తెచ్చింది. దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలంటే యూపీలో అయిపోయింది, టైం అయిపోయింది. అంటే యాదవులను వ్యతిరేక బీసీలను ఏకం చేయడం, జాతవులను వ్యతిరేక ఎస్సీలను జటావతులను వీళ్ళని మిగతా వాటిని చేయడం, అంటే ప్రాంతీయ అస్తిత్వాల్లో వైరుధ్యాలను వాడుకునే ప్రయత్నంలో బీజేపీ చేస్తున్న ప్రాంతీయ ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో ఇది మరింత ప్రమాదకరం. జాతీయవాద రూపంలో జాతివాదాన్ని తీసుకురావడం, అంతర్జాతీయ వేదికల మీదనేమో జాతీయవాదాన్ని, ప్రాంతీయాలకు వచ్చినప్పుడు జాతివాదాన్ని బలోపేతం చేస్తున్న బీజేపీ నుంచి వచ్చే సమస్యలు ఎదుర్కోవడం అయితే ప్రాంతీయ పార్టీలకు చాలా కష్టంగా మారే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో. నేను అనుకుంటున్నా అసలు ఈ నేషన్ అనే దానికి అసలు డెఫినేషనే మార్చే ప్రయత్నంలో ఉన్నట్టుగా బీజేపీ నాకు కనబడుతుంది. మరి ప్రాంతీయ పార్టీలు ఎట్లా చూడాలి. దేశ చరిత్రలో అంతకుముందు డిస్కషన్ కూడా చెప్పాను సార్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇటువంటి పార్టీలు వచ్చినాయి పోతాయి కూడా, ఇవి ఉండవు. వీటికి సారి చెప్పినట్టు అస్తిత్వం ఉండేటువంటి కాదు. అనేక అంశాల మీద విధానపరమైనటువంటి నిర్ణయాలు లేకుండా ఓన్లీ అవినీతి అనే దాని మీద, అంటే ప్రతి ఒక్కరు అవినీతి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. దేశంలో 130 కోట్ల మంది జ్ఞానం ఉన్నటువంటి ఒక 70-80 కోట్ల అవినీతి వ్యతిరేకత అనేటువంటిది సమస్య. ఇప్పుడు భారత పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, మీరు వాళ్ళ మాటను ఇండియాలో తీసుకురావాలన్నా వద్దా? దీంట్లో అవినీతి ఉందా లేదా? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీని ఇండియాకి తీసుకురావాలన్నా వద్దా? పాకిస్తాన్తో నీ రిలేషన్షిప్ ఏంది? లేకపోతే ఈ దేశ ఆర్థిక విధానం ఎట్లుండాలా? ఇవన్నిటికీ అవినీతి పరిష్కారం అనుకుంటే మరి ఎప్పుడో పరిష్కారం అయిపోతుండే దేశం, ఢిల్లీ మొత్తం పరిష్కారం అయిపోతుండే. అది కాదు, అనేక అంశాల మీద సారి చెప్పినట్టుగా అనేక అంశాల మీద విధానపరం విధానపరమైన ప్యాటర్న్ అనుకుంటే ఒకప్పుడు కాంగ్రెస్ చెప్పింది సోషలిస్టిక్ ప్యాటర్న్ కరెక్టా తప్ప అనే దాని మీద వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకోసం చెప్తున్నారు, మాకు కూడా ఒక 5 సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతం లేకుండా ఒక విధానం అట్లాంటి విధానపరమైనటువంటి ఒక ప్రోగ్రామ్ తో వచ్చినటువంటి అన్ని పార్టీలు దేశ చరిత్రలో ఇప్పటికో 100 అంతరించినాయి. అది ఇది కూడా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయే పార్టీ తప్ప భరత్ గారు జాతీయ విధానం లేకుండా సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలకు మనుగడ ఉండదు అనేది అందరి అభిప్రాయం. అయితే వీళ్ళకు ఉన్న అవగాహన దాని ప్రకారం వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్పే దాని లోపల వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళే సార్. కానీ నిర్దిష్టంగా ఒక 30 ఏళ్ళ పైబడిన ఒక జాతీయ పార్టీకి 100 ఏళ్ళ పైబడిన జాతీయ పార్టీకి ఉండే మౌలిక అంశాలు 3.5 సంవత్సరాలు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకేసారి రావాలంటే అవి రావు. వాస్తవ విషయాలు కొన్ని మాట్లాడుకోవాలి మనం. ఈ జరిగిన దాని లోపల కూడా మనకు ఎక్కడ ఇంతకుముందు చెప్పానని ఎక్కడ కూడా మాకు అవకాశం లేకుండా ఎన్నికల తంతు లోపల బడి సంస్థాగతంగా నిర్మాణం చేయడం, అట్లాగే అన్ని విభాగాలకు సంబంధించి కూడా పాలసీస్ మేకింగ్ కూడా జరుగుతుంది. అవును సార్, అంటే అందరినీ ముంచేసే ప్రోగ్రామ్ లో ఉన్నారు, కాషాయీకరణ చేసే ప్రోగ్రామ్ లో ఉన్నారు. దానికి ఇప్పుడు ప్రతిబంధంగా కాంగ్రెస్ పార్టీ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉంది కాబట్టి దీన్ని ముయ్యాలన్న ఉద్దేశంతో అనేక వైపులుగా భావజాల
వ్యాప్తి లోపల కానీ ప్రచారం లోపల కానీ కేసులు పెట్టడం లోపల కానీ అనేక రకాలుగా ఏ చిన్న లొసుగు దొరికినా కూడా తప్పనిసరిగా మూసేసే ప్రోగ్రామ్ని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కానీ నిర్దిష్టంగా చూసినప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నది. ఈ భారతదేశం లోపల అవినీతిని రూపుమాపేటందుకు పుట్టింది. భవిష్యత్తు లోపల కూడా పిఎస్సి కానీ ఇంకా అనేక చర్చలు చేసిన తర్వాత కూడా జాతీయ పాలసీని కూడా ఇంకా పటిష్టంగా నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది అసలుకే దుందుడుకు పార్టీ కాదు. పంజాబ్ లోపల 20 సీట్ల పైగా ప్రధాన ప్రతిపక్షం వచ్చింది. గోవా లోపల 6% సీట్లను సాధించింది. ఇప్పుడు 71 లక్షల లోపల 19.5 లక్షల ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వేసారు. గుజరాత్ లోపల గెలుస్తున్నారు. అట్లాగే ప్రకాష్ రెడ్డి గారికి, అమర్నాథ్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా సాంప్రదాయేతర రాజకీయ పార్టీలకి దేశంలో స్థానం లేదా, అవి మనుగడ సాగించలేవా, నిలబడలేవా, స్వయంకృతంగా అవి సమసిపోతాయా అనే సందేహం అయితే కలుగుతున్నది. కానీ దేశం అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు అయితే చూస్తూ ఉన్నది. ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు రావాల్సిన అవసరం ఉన్నదనే అభిప్రాయం అయితే దేశంలో చాలామందిలో ఉంది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.